బ్రహ్మదేవుని ఆదేశం. బ్రహ్మదేవుడు వాల్మీకి ఏమి వరం ఇచ్చారో తెలుసా? అయితే కథలోకి వెళ్దాం రండి. ఒకరోజు నారదుడు వాల్మీకి మహర్షిని కలవడానికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు వాల్మీకి నారదుని ఇలా అడుగుతాడు, ఓ మహానుభావ, ఈ లోకంలో సర్వగుణ సంపన్నుడు అంటూ ఎవరైనా ఉన్నారా? ఉంటే నాకు సవివరంగా చెప్పండి అని ప్రార్థించాడు. లేకేం, ఉన్నాడు, విను చెప్తాను అంటూ నారదముని దైవాంశ సంభూతుడైన రాముని గురించి, కోసల దేశపు రాజు అతడు ఉత్తముడు అంటూ రాముని గుణగణాలను, రామచరిత్రను గురించి చెప్తాడు. అలా రోజులు గడుస్తుండగా ఆ క్రౌంచపక్షి సంఘటన జరుగుతుంది. అప్రయత్నంగా ఆ శ్లోకం చెప్పడం జరుగుతుంది. దాని గురించి ఆలోచిస్తుండగా ఆ రోజు రాత్రి బ్రహ్మదేవుడు వాల్మీకి కలలో కనబడి, వాల్మీకి, నువ్వు కారణజన్ముడవు, నువ్వు రామకథను వ్రాయి, రాముడి కథ అంతా నీకు లోగడ నారదుడు చెప్పి ఉన్నాడు కదా, పైగా నీకు సరస్వతీదేవి దయ కూడా ఉన్నది అని దీవించాడు. ఇది అపురూపమైన ఘట్టము. రామాయణ మహాకావ్యాన్ని సమగ్రంగా సమర్పించే శుభారంభ ఘట్టము. వాల్మీకి సంతోషభరితుడయ్యాడు. రాముని కథ అయిన రామాయణాన్ని వ్రాయడం ప్రారంభించాడు. ఈ రామాయణాన్ని 7 కాండలుగా 24,000 శ్లోకాలలో రాశాడు. ఆ కాండలు వరుసగా ఇవి: బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక అద్భుతం జరగడానికి ముందు ఓ శక్తివంతమైన సంఘటన మనల్ని సిద్ధం చేస్తుంది. మనం దానిని గుర్తించి అర్థం చేసుకోగలిగితే గెలుపు మన సొంతమవుతుంది. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి కిరణ్మయి పేరి.